to Speed Filmy News. Superstar Mahesh Babu, SS Rajamouli combination లో రూపొందుతున్న వారణాసి సినిమా ప్రకటన వీడియో భారీ హైప్ సృష్టించింది. రామాయణం ఇతివృత్తంతో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. అయితే హనుమాన్ పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ ను తీసుకుంటారనే బజ్ బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న వారణాసి చిత్రం అనౌన్స్మెంట్ వీడియోతోనే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. రామాయణ విజువల్స్, ముఖ్యంగా హనుమాన్ విజువల్ ఎపిక్ గా నిలిచి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు శ్రీరాముడిగా ఖరారు కాగా హనుమాన్ పాత్రకు సంబంధించి కొత్త బజ్ వస్తోంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్ మాధవన్ ఈ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మాధవన్ గతంలో విక్రమ్ వేధ, రాకెట్రీ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి గ్రాండ్ విజన్లో మాధవన్ హనుమాన్గా కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహ అభిమానుల్ని ఉరకలేస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో చిక్కుకున్న ఇతర టైర్ 1 స్టార్స్ లో ఒక్క రామ్ చరణ్ మాత్రమే ప్రశాంత దశలో ఉన్నాడన్న చర్చ నెట్టింట జరుగుతోంది. గేమ్ చేంజర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్న తర్వాత పెద్ద సినిమాతో ఒత్తిడి లేకుండా సాగుతున్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రస్తుతం టైర్ 1 స్టార్స్ అందరూ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఒత్తిడిలో ఉన్నారు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఒత్తిడి లేకుండా ఉన్నాడు. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది లాంటి గ్రౌండెడ్ సినిమా చేస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. ఈ చిత్రానికి మరి గేమ్ చేంజర్ అంత భారీ బడ్జెట్ లేదు, నిర్మాతలకు పెద్ద ఒత్తిడి లేదు. కేవలం సాలిడ్ కంటెంట్ అనే ధీమాతో ఈ సినిమా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, చికిరి చికిరి పాట సౌత్ భాషలతో పాటు హిందీలోనూ బాగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో పెద్ద టీంకు మరింత ధైర్యం కలిగింది. ఇతర స్టార్స్ భారీ ప్రాజెక్టుల ఒత్తిడిలో ఉంటే చరణ్ మాత్రం రిలాక్స్డ్ మూడ్లో ఉండటం నెట్టింట ఆసక్తిగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ అవతారంలో కనిపించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏప్రిల్ 2026లో గ్రాండ్ రిలీజ్ కానుంది. సమ్మర్ సీజన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ స్టైలిష్ లుక్ లో దుమ్మురేపనున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం కానుంది. గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి సెట్ అవుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు స్కై హై లెవెల్లో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్నారు. ఓజీ తర్వాత ఈ సినిమాతో మరోసారి పవన్ మాస్ జాతర స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలి చిత్రాల్లో పాటల సంఖ్య తగ్గించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో ఆ ధోరణి మారబోతోంది. ఈ చిత్రంలో పూర్తి స్థాయి ఆడియో ఆల్బమ్తో 5 పాటలు ఉండనున్నాయి. దీంతో అభిమానులకు నిజమైన సంగీత విందు ఎదురవుతోంది. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి, 2898 AD వంటి చిత్రాలు కేవలం 2-3 పాటలకే పరిమితమయ్యాయి. బదులుగా భారీ బీజీఎంతో ఈ సినిమాలను ముందుకు తీసుకెళ్లారు. అయితే హారర్ జోనర్లో రాబోతున్న ది రాజాసాబ్ చిత్రం పూర్తి భిన్నంగా ఉండబోతోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొత్తం 5 పాటలతో కూడిన పూర్తిస్థాయి మ్యూజికల్ ఆల్బమే ఉంటుందని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఒక్కొక్కటి సంచలనమవుతాయని అంచనా వేస్తున్నారు. దీనితో ఎప్పుడో డార్లింగ్, మిర్చి తర్వాత ప్రభాస్ సినిమాలో మళ్లీ సంగీత ప్రధానమైన అనుభూతి కలగనుంది. రాజాసాబ్ షూటింగ్ వేగంగా పూర్తవుతుండగా పాటల రికార్డింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం ఈ సినిమాను జనవరి 8, 2026న స్పెషల్ ప్రీమియర్స్తో రిలీజ్ చేయబోతున్నామని, దానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ను నార్త్ అమెరికాలో డిసెంబర్ 4 నుంచి ప్రారంభం చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. సూపర్ స్టార్
మహేష్ బాబు అభిమాని కుటుంబాన్ని ఆదుకొని నిర్మాత ఎస్కేఎన్ మరోసారి మానవత్వం చాటారు. ఆ అభిమాని మరణంతో అతని కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ అభిమాని పిల్లల చదువులు ఆగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ మరోసారి తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హార్డ్ కోర్ అభిమాని ఇటీవల కన్నుమూశారు. ఆ వ్యక్తి మరణంతో అతని కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్కేఎన్ వెంటనే స్పందించారు. గతంలో తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాజాగా మృతుడి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముఖ్యంగా పిల్లల చదువులు, భవిష్యత్తు దృష్ట్యా ఈ సహాయం చేశారని సన్నిహితులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు అభిమానులను కష్టాల్లో ఎస్కేఎన్ ఆర్థికంగా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా ఈ యువ నిర్మాత తన మానవతా దృక్కోణంతో అన్ని హీరోల ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులైతే ఎస్కేఎన్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా మళ్లీ జతకట్టనున్నారు. సూపర్ హిట్ అయిన రైడ్ ఫ్రాంచైజీ 3వ భాగం రైడ్ 3 తెరకెక్కనుంది. ఈ సినిమా 2026 చివరికి సెట్స్ మీదకి వెళ్తోంది. గత 2 భాగాల కంటే భారీగా ఈ సినిమా రూపొందనుందట. 2018లో విడుదలైన రైడ్, 2024లో వచ్చిన రైడ్ 2 రెండూ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవ్గన్ అదరగొట్టాడు. ఇప్పుడు రైడ్ 3 కోసం ఆయనతో రాజ్ కుమార్ గుప్తా మళ్లీ జతకట్టడం అభిమానులను ఖుషి చేస్తోంది. ఈ చిత్రం గత 2 భాగాల కంటే భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా మరింత గ్రాండ్ క్యాన్వాస్తో రాబోతుందట. షూటింగ్ 2026 చివరి నాటికి ప్రారంభమవుతుంది. ఈ ఫ్రాంచైజీ 3వ భాగం కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి. నిర్మాత నాగవంశీ మరోసారి విజయవంతమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో విజయ్ నటించిన లియో సినిమాకు తెలుగు హక్కులతో 9 కోట్ల లాభం పొందిన ఆయన ఇప్పుడు జననాయగన్ తెలుగు హక్కులను 9 కోట్లకు రిఫండబుల్ పద్ధతిలో కొనుగోలు చేశారట. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన లియో సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ ద్వారా విడుదలై 16 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. ఈ చిత్రం ద్వారా ఆయన 9 కోట్లకు పైగా లాభం పొందారు. ఇప్పుడు విజయ్ చివరి సినిమాగా ప్రకటించిన జననాయగన్ తెలుగు హక్కులను కూడా నాగవంశీ సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి 9 కోట్లకు రిఫండబుల్ అడ్వాన్స్డ్ ఒప్పందం కుదిరింది. లియో విజయం తర్వాత ఈ ఒప్పందం నాగవంశీకి మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ తెలుగు ఫ్యాన్స్ కోసం నాగవంశీ ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా నాగవంశీకి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి. తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరితో 46వ చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా సూర్యకు ఓ శక్తివంతమైన కథ వినిపించారట. నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ 100 కోట్ల డైరెక్టర్గా మారాడు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఆలోచిస్తున్నాడు. రీసెంట్గా ఆయన తమిళ స్టార్ సూర్యకు ఓ భారీ కథాంశం వినిపించారని సమాచారం. ఇంతకు ముందు పరశురామ్ కూడా సూర్యకు కథ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో 46వ చిత్రంతో పాటు కరప్పు సినిమాను పూర్తి చేస్తున్నారు. వివేకాత్రేయ కథ సూర్యకు నచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకాతో 2 భాషల్లో రాబోతున్నారు. ఇప్పుడు దేవరా చిత్ర నిర్మాణ సంస్థ యువసుధా ఆర్ట్స్తో రామ్ ఓ కొత్త సినిమా చేయనున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రాన్ని నిర్మించిన యువసుధా ఆర్ట్స్ ఇప్పుడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఓ కొత్త చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరో ఇంకా బయటపడలేదు. కానీ ఈ కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం రాబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. రామ్ ప్రస్తుతం నవంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో రాబోతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. యువసుధా ఆర్ట్స్ దేవరా 2 పనుల్లో బిజీగా ఉంది. నాని ది ప్యారడైజ్ సినిమా కోసం గ్లోబల్ ప్రమోషన్ ప్లాన్ సిద్ధమవుతోంది. అందుకే హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ ను కూడా ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న ది ప్యారడైజ్ ను కేవలం తెలుగు ప్రేక్షకులకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చేర్చేందుకు టీం కొత్త ప్రమోషనల్ ప్లాన్ రచిస్తోంది.
ఇంటర్నేషనల్ మీడియా, పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి హై యాక్షన్ సీన్స్, మేకింగ్ వీడియోలు చూపించి వెస్టర్న్ మార్కెట్లో బజ్ క్రియేట్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ను ప్రమోషన్స్లో భాగస్వామ్యం చేసే అవకాశం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ గ్లింప్స్లో కనిపించిన క్వాలిటీ అనిరుద్ధ స్కోర్ హాలీవుడ్ రేంజ్కు ఏమాత్రం తీసిపోవడం లేదు. మార్చి 26, 2026న రిలీజ్ కానున్న ఈ చిత్రం నాని కెరీర్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం టీంకు ఉంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.